బ్రేకింగ్ న్యూస్ రాజా సింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ అధిష్టానం ఆమోదించింది. రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజీనామాను ఆమోదించారు. రాజా సింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ రాజా సింగ్ ఇటు పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ రాజీనామాను అయితే ఆమోదించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బీజేపీకి సంబంధించిన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించినట్లు కూడా లేఖను విడుదల చేసింది. అయితే ఇటీవల బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు ఎన్నికను వ్యతిరేకిస్తూ రాజాసింగ్ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ తర్వాత 2 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చిన రాజాసింగ్ తన రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామా లేఖను సమర్పించిన తర్వాత జూన్ రాజీనామా చేసినట్లు ప్రకటించినట్లు చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పార్టీకి కూడా రాజీనామా చేసి జూన్ 2025 జూన్ 30 రాజీనామా లేఖకు సంబంధించి ఆయన లేఖను సమర్పించారు. ఇక ఈ లేఖను జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా దృష్టికి తీసుకువెళ్లారు. ఇక పైన ఏదైతే విషయాలు ప్రస్తావించారో అవన్నీ కూడా రాజాసింగ్ చెప్పిన విషయాలు అవన్నీ కూడా అసంబద్ధంగా పార్టీ పనితీరు భావోద్వేగం అలాగే సంబంధించి ఏవి కూడా మీరు చేసిన వ్యక్తులు అనేవి కరెక్ట్ గా లేవు కాబట్టి మీరు పంపిన లెక్కను జగత్ ప్రకాష్ నడ్డా ఆదేశాల మేరకు తక్షణమే ఆమోదిస్తున్నందుకు కూడా అరుణ్ సింగ్ పేరు మీద ఈ లేఖను విడుదల చేశారు. 2 రోజుల క్రితం కూడా రాజాసింగ్ ఢిల్లీ వచ్చారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లి ఇటు ఢిల్లీ వచ్చి అధిష్టానం పెద్దలు కూడా ఫైనల్ గా రాజాసింగ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడితో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు కూడా ప్రకటించారు. రాజీనామా లేఖ శివ, ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు రాజా సింగ్ రాజీనామాను అయితే బీజేపీ జాతీయ అధిష్టానం ఆమోదించింది. ఇటు రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడాన్ని కూడా వ్యతిరేకిస్తూ రాజా సింగ్ ఇటు పార్టీకి సంబంధించి అయితే రాజీనామా చేశారు. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏదైతే రాజా సింగ్ రాజీనామానికి సంబంధించి ఉందో దానికి సంబంధించి కూడా జేపీ నడ్డా ఇప్పుడు రాజీనామాన్ని ఎట్టకేలకు ఆమోదించాడు. సో దీనికి సంబంధించి మా ప్రతినిధి శివ లైన్ లోనే ఉన్నారు. శివ, రాజా సింగ్ రాజీనామాను ఇటు బీజేపీ జాతీయ అధిష్టానం ఆమోదించింది. రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఇటు రాజా సింగ్ అయితే పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజీనామాను అయితే ఆమోదించారు. ఇప్పటి వరకు కూడా ఆయన బీజేపీకి సంబంధించి అనేక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇటు రామచంద్రరావును జాతీయ అధిష్టానం బీజేపీ జాతీయ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిందో అప్పుడు దీనికి సంబంధించి కూడా రాజా సింగ్ పూర్తిగా వ్యతిరేకిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వెంటనే కూడా నేను పార్టీకి రాజీనామా చేస్తాను అంటూ కూడా అప్పుడే ప్రకటన చేశారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు రాజా సింగ్ ఏదైతే రాజీనామా చేశారో పార్టీకి సంబంధించి దాన్ని జేపీ నడ్డా అయితే ఆమోదించారు. ఇక అంతకుముందు రాజీనామాకి సంబంధించి ఇటు రాజా సింగ్ ఏమన్నారో చూద్దాం. కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా.
అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. కానీ ఎంత కష్టపడి ఇవాళ ఇక రాజా సింగ్ రాజీనామానైతే బీజేపీ జాతీయ అధిష్టానం అయితే ఆమోదించింది. దీనిపై డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, రైట్ ప్రసన్న, బీజేపీ పార్టీకి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజా సింగ్ రాజీనామా లేఖను గతంలోనే కిషన్ రెడ్డికి సమర్పించిన తర్వాత ఇటు కిషన్ రెడ్డి కూడా అధిష్టానం పెద్దలకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో రాజా సింగ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్టు కూడా జేపీ నడ్డా ఆమోదిస్తున్నట్టు అరుణ్ సింగ్ ఒక లేఖను విడుదల చేశారు. ఏదైతే ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎన్నికను వ్యతిరేకిస్తూ తను అనేక వ్యాఖ్యలు చేశారు. అంటే పార్టీకి నష్టం జరిగే విధంగా కొంతమంది ఇక్కడ బీజేపీ నాయకులు కొంతమంది ఒక కోటరీ ఏర్పడి ఆ పార్టీని ఎదగకుండా మరోవైపు పార్టీ అధికారంలోకి రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి నిర్ణయాలకు అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ కూడా రాజా సింగ్ రైట్. థ్యాంక్ యూ శివ. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. నగేష్, మనం చూస్తున్నాం ఎప్పుడైతే బీజేపీకి సంబంధించి ఇటు రాజా సింగ్ రాజీనామా చేశారో ఇప్పుడు జాతీయ అధిష్టానం కూడా ఆమోదించింది. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు రాజా సింగ్ సంబంధించి? రాజా సింగ్ తన రాజీనామా లేఖ జూన్ 30న సమర్పించాడు. ఇవాళ అధిష్టానం జేపీ నడ్డా రాజా సింగ్ పైన వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. రాజా సింగ్ రాజీనామా లేఖను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజా సింగ్ కూడా సొంత వాట్సాప్ గ్రూప్ నుంచి తన రాజీనామాను ఆమోదించినట్టుగా తనే మీడియాలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఆ లెటర్ ని పంపిస్తున్నాడు. అంటే రాజా సింగ్ వ్యక్తిగతంగా రాజీనామాని తన వ్యక్తిగతంగా కూడా ఆమోదిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే బీజేపీ పార్టీ నుంచి బయటికి రావడానికే రాజా సింగ్ ఇష్టపడుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. జూన్ 30 రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రామచంద్రరావు చేపట్టిన రోజు తాను కూడా నామినేషన్ వేస్తానని చెప్పి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి నాంపల్లికి తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున వెళ్ళాడు. కానీ రాజా సింగ్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఆ నామినేషన్ ని బీజేపీ అధిష్టానం, అంటే అక్కడ ఉన్న అధిష్టానం ఎవరు స్వీకరించారు. కేవలం ఒకే ఒక్క నామినేషన్ ని రామచంద్రరావుతో వేయించారు. తదుపరి ఎవరు కూడా నామినేషన్ వేయొద్దని చెప్పి అధిష్టానం ఆదేశించడంతో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న కిషన్ రెడ్డి వేరెవరితో కూడా నామినేషన్ వేయించే ప్రయత్నం చేయలేదు. రాజా సింగ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా అధిష్టానం ప్రకటించింది. జేపీ నడ్డా నుంచి కూడా రామచంద్రరావునే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్ణయిస్తూ వాళ్ళు తీర్మానం చేసిన పరిస్థితి. కానీ రాజా సింగ్ మాత్రం మొదటి నుంచి బీజేపీ పార్టీ విధానాలు, నిర్ణయాల పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. తను కొన్నే హిందూగా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఉన్న కిషన్ రెడ్డి ఏమాత్రం భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాడు, చాలా విషయాల్లో వెనుకబడి ఉన్నాడని చెప్పి కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. గత 6 నెలల కాలం నుంచి కూడా రాజా సింగ్ ప్రతి విషయాన్ని కూడా బీజేపీ పార్టీ చేసే విషయాన్ని కూడా తాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎప్పటికప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా వీడియోలు విడుదల చేసి తాను బయటకి చెప్తున్న పరిస్థితి. అంటే బీజేపీ పార్టీ రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీని వ్యతిరేకించడం లేదు, బీఆర్ఎస్ తో జట్టు కట్టింది, ఇట్లా రకరకాల వ్యాఖ్యానాలన్నీ కూడా బీజేపీ పార్టీ అంటే పరువు పోయే విధంగానే బయటకు చెప్తున్నాడు. అంటే గతంలో చాలా విషయాలు బీఆర్ఎస్ తో జత కలిసింది బీజేపీ అన్న విషయాన్ని కూడా రాజా సింగ్ తన వీడియోలో బయటకు చెప్పిన పరిస్థితి. ఇవాళ జేపీ నడ్డా తను రాజా సింగ్ ఏదైతే లేఖని వాళ్ళు ఆమోదిస్తూ రాజీనామాని అయితే ప్రస్తుతం తీసుకున్న పరిస్థితి. మరి కంటిన్యూగా అంటే రెగ్యులర్ గా మళ్ళీ కూడా రాజా సింగ్ కనుక బీజేపీ అధిష్టానం పైన మాట్లాడడం కానీ, మళ్ళీ కామెంట్స్ చేయడం కానీ, తాను లెటర్ రూపేణ మళ్ళీ బయట పెట్టడం కానీ జరిగితే కనుక స్థానికంగా ఉన్న బీజేపీ పార్టీ అవసరమైతే స్పీకర్ కి కంప్లైంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డాడు కాబట్టి ప్రస్తుతం అయితే బీజేపీ పార్టీ కార్యకర్తగా కానీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా లేడు. కానీ ఒకవేళ అనర్హత వేటు వేయాలని చెప్పి పార్టీ భావిస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ రాజా సింగ్ పైన కూడా అసెంబ్లీ సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది అసెంబ్లీ సెక్రటరీ నిర్ణయం మేరకే, ఒకవేళ అనర్హత వేటు నిర్ణయం అనేది అసెంబ్లీ సెక్రటరీ నిర్ణయం మేరకే జరుగుతుంది. అంటే ఇప్పటికే
చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. స్పీకర్ గానీ సెక్రటరీ గానీ ఇప్పటికే కోర్టులకు ఆన్సర్ ఇచ్చారు. సో ఆ వ్యవహారం ఇప్పటికీ సద్దుమణగలేదు కాబట్టి రాజాసింగ్ వ్యవహారం కూడా యథావిధిగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగానే రాజాసింగ్ ప్రస్తుతం చెల్లమల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ హిందూ కట్టర్ గా తానే జాతీయ అంటే భారతదేశంలో తనొక్కడే హిందువులకు సంబంధించిన విషయాలు మాట్లాడుతుందని చెప్పుకొచ్చిన రాజాసింగ్ ఈ రోజు బీజేపీ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేస్తూ చేసిన నిర్ణయం పక్కనే బీజేపీ అధిష్టానం ఖచ్చితమైన వేటు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. రాజాసింగ్ వేటు అనేది బీజేపీలో ఉన్న మిగతా వ్యక్తులపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ఈ మధ్యనే కామారెడ్డి ఎమ్మెల్యే రాకేష్ కూడా చాలా విషయాలపైన కూడా తీవ్రంగా మాట్లాడాడు. ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా బీజేపీ సంబంధించిన కార్యకర్తల పైన కావచ్చు, బీజేపీ పార్టీ పైన కూడా విమర్శలు గుర్తిస్తున్నాడు. ఒక రాజాసింగ్ వేట్ అనేది మిగతా ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఖచ్చితంగా వాళ్ళందరికీ ఒక హెచ్చరిక పంపిన లాంటిదే అని చెప్పొచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రామచంద్రరావు చేపట్టిన తర్వాత 10 రోజులు కూడా కాలేదు, డైరెక్ట్ గానే ఒక ఎమ్మెల్యే పైన వేటు వేశారు. ఎమ్మెల్యేను తమ పార్టీ కాదు అంటే తమ పార్టీ నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్టుగా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సో ఇక్కడ నుంచి కూడా బీజేపీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, అంటే సంస్థాగత ఎన్నికల్లో ఉన్న వాళ్ళ అధ్యక్షులు కావచ్చు, ఎవరైనా సరే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా వేటు వేస్తామని చెప్పి బీజేపీ అధిష్టానం వాళ్ళందరినీ హెచ్చరించినట్లయింది. ఇక ముందు కూడా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలైనా పార్టీకి సంబంధించిన వ్యవహారాలైనా ఇంటర్నల్ గానే మాట్లాడాలి. బయట మాత్రం ప్రెస్ ముందు కానీ మీడియా ముందు కానీ కార్యకర్తల సమావేశంలో కానీ మాట్లాడితే అవి రికార్డెడ్ గా బయటకు వస్తే మాత్రం వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తప్పవనేది ఖచ్చితంగా రాజాసింగ్ చర్యతో అర్థమవుతుంది. మరి రాజాసింగ్ అయితే ప్రస్తుతం తనకు పంపిన లేఖ ఏదైతే ఉందో తనపైన అధిష్టానం వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్న లేఖను బయట మీడియా వ్యక్తులకైతే పంపాడు. కొద్దిసేపట్లో అంటే ఈ మధ్యనే 2-3 రోజుల క్రితం కూడా అమర్నాథ్ యాత్రకు వెళ్ళాడు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపైన బీజేపీని పొగిడాడు. అంటే కేంద్రము మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా చర్యలు తీసుకుని అమర్నాథ్ యాత్ర అనేది కూడా చాలా అంటే అర్థవంతంగా కొనసాగుతోంది. అమర్నాథ్ యాత్ర విజయవంతం అవుతుందని చెప్పి వీడియో విడుదల చేసిన 2 రోజులకే అధిష్టానం అయితే ప్రస్తుతం బీజేపీ నుంచి తొలగిస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. కాసేపట్లో రాజాసింగ్ మీడియా సమావేశం పెడతారా లేదంటే తనే ఒక సొంత వీడియో రికార్డ్ చేసుకొని మీడియాకు బయటకు విడుదల చేస్తాడనేది కూడా చూసే అవకాశం కనిపిస్తుంది. మరి ప్రస్తుతం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు రామచంద్రరావు గాని, మాజీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి గాని, మిగతా బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఉన్న సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కావచ్చు, వీళ్ళందరూ ఎలా స్పందిస్తారనేది కూడా కాసేపట్లో బీజేపీ సంబంధించిన నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో కూడా ఒకరిద్దరు నేతలు స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఈ లేఖ తర్వాత ఎటువంటి చర్యలు ఉంటాయి, పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉండాల్సిన విషయాలు కూడా వాళ్ళు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. నగేష్, బీజేపీ నుండి వైదొలిగారు కాబట్టి అనర్హత వేటు వేసే అవకాశం ఏమన్నా ఉందంటారా? అనర్హత వేటుకు సంబంధించి ఇప్పటికే చాలా విషయాలు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంటే టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారని చెప్పి 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటుకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఇప్పటికే సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. వాళ్ళందరూ పార్టీలో జాయిన్ కాలేదు, వాళ్ళందరికి సంబంధించిన అంశం కూడా ఇంకా పెండింగ్ లో ఉంది అని చెప్పి రిప్లై కూడా ఇచ్చారు. సో ఇప్పటికే కొంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత విషయం ఆల్రెడీ స్పీకర్ పరిధిలో ఉంది. ఇంకా బీజేపీ పార్టీ ఒకవేళ పార్టీ లైన్ దాటి మాట్లాడని చెప్పి ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు స్పీకర్ కి సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ బీజేపీ పార్టీ ఈ వ్యవహారంలో రాజాసింగ్ వ్యవహారంలో మరింత ముందుకెళ్తుందా, పార్టీ పరువు పోతుంది, లేదంటే పార్టీకి సంబంధించిన అంశం కూడా మరింత రచ్చ చేసుకునే అవకాశం అంటే వాళ్లకు ఆ అంశాన్ని అవసరం అని చెప్పి వాళ్ళు భావిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు కంప్లీట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వేటు వేశారు కాబట్టి అది పెద్ద నిర్ణయం అవుతుంది. ఆ నిర్ణయం తర్వాత మళ్ళీ అనర్హత వేటుకు సంబంధించి కూడా బీజేపీకి సంబంధించిన స్థానికంగా ఉన్న అంటే ఇప్పుడున్న బీజేపీ ఎంపీ కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళంతా సుముఖంగా లేనట్టుగా అనిపిస్తుంది. ఇది కేవలం కిషన్ రెడ్డి మధ్య రాజసింగ్ మధ్య జరిగిన పార్టీకి సంబంధించిన వ్యవహారంలో మాత్రం కేవలం కిషన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించాడు. మిగతా నేతల పట్ల మాత్రం రాజసింగ్ ఎక్కడ తాను విషయాలు మాట్లాడలేదు. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ వ్యవహారంలో మొత్తానికైతే రాజసింగ్ పైన వేటపడింది. అది ఓవరాల్ బీజేపీ పార్టీ మాత్రం అధిష్టానంనే బీజేపీ పార్టీని ఎండగట్టుకున్నట్టుగా భావించినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కేవలం వేటు అయితే జరిగింది. మిగతా అంశాలకు సంబంధించి కూడా పార్టీ లైన్ లో అంటే బీజేపీ ఎంపీకి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కూర్చుని చర్చించే అవకాశం కనిపిస్తుంది. తమ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావుతో కూడా ఏదైతే వేటుకు సంబంధించి బీజేపీ
పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కనుక, బీజేపీ పార్టీ నుంచి పూర్తిగా వైదొలిగించారు కనుక ఇంటర్నల్ గా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాతనే తదుపరి నిర్ణయాన్ని బీజేపీ పార్టీ ప్రకటించాల్సి ఉంది. మరి బీజేపీ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ కు అనారాధ వేటుకు సంబంధించి కంప్లైంట్ ఇస్తుందా లేదా అనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.